శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలితాంబికాయే నమ. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. అమ్మదయతో శ్రీ లలితా అమ్మవారి యొక్క నామముల విశిష్టత, స్తోత్రము యొక్క విశిష్టత తెలుసుకుందాం. శ్రీమాత్రే నమ. హయగ్రీవ అగస్త్యుల సంవాదమైనటువంటి ఈ లలిత రహస్య సహస్రనామ స్తోత్రమును తెలుసుకున్నట్టుకు ముందుగా మనము అగస్త్యుల వారి ప్రార్థన చేసుకుందాం. ఆతాపిర్భక్షితో ఏన వాతాపిచ్చా అసురోహతః సముద్ర శోషితో ఏన సమే అగస్త్య ప్రసీదతు. పూర్వకాలంలో అడవులలో ఆతాపి వాతాపి అనే రాక్షసులు బాటసారులను బ్రాహ్మలను చంపి భుజించేవారు. వారిని చంపిన మహర్షి అగస్త్యుల వారు. శ్రీరామునికి రామరావణ యుద్ధంలో ఆదిత్య హృదయం ఉపదేశించారు. సముద్రమునే త్రాగివేశారు. విర్రవీగి పెరుగుతున్న వింధ్య పర్వతమును వంగదీశారు. అటువంటి గొప్పవారైన అగస్త్యుల వారు మన కోసం కాంచీపురంలో నారాయణుడి కోసం తపస్సు చేశారు. నారాయణుడు హయగ్రీవ రూపంతో ప్రత్యక్షమయ్యారు. కలియుగ మానవులకు ముక్తి కోసం ఏది శ్రేష్టమో తెలియచేయమన్నారు అగస్త్యుల వారు. అగస్త్యుల వారిని మెచ్చుకున్నాడు హయగ్రీవుడు. నీ కోసం కాక కలియుగ మానవుల కోసం కోరావు. నీకు సనాతనమైనది పురాతనమైనది శ్రీ విద్య తెలియజేస్తాను. జగదాంబిక ఆరాధన మాత్రమే కలిదోషాలను పోగొట్టగలదు అని తెలియజేశారు. అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారిని స్తోత్రములతో పూజించారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానగణుడు, ఆనందమయుడు, మహానీయమైన గొప్పది అయిన గుర్రపు ముఖం గలవాడు, శుద్ధ స్ఫటికము వంటి దేహము గలవాడు, చంద్రుని కాంతి వంటి కాంతి కలవాడు, శంఖము చక్రము జ్ఞానముద్ర పుస్తకము ధరించి ఉన్నవాడివి, సకల విద్యలకు నిధివి. ఈ స్వామిని ఉపాసించేవారు మహాకవులై పండితులై జ్ఞానులై విజ్ఞానులై ప్రకాశిస్తారు. అటువంటి ఈ స్వామికి నమస్కరిస్తున్నాను అని అగస్త్యుల వారు స్తోత్రించారు. ఈ హయగ్రీవ స్వామియే అగస్త్య మహర్షి వారికి అమ్మ అనుమతితో ఈ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం ఉపదేశించాడు కాంచీపురములో. అమ్మ లలితాంబిక పరదేవత. ఆ పరదేవత ప్రేరణ చేత పరదేవత మారురూపములైన వసిన్యాది వాగ్దేవతలు లోకానికి ఎక్కువగా మేలు చేయాలనే తలంపుతో ఈ స్తోత్రమును తయారు చేశారు. అమ్మ ఆజ్ఞతో అంబిక కృపచే మనకు లభించినది. ఈ స్తోత్రము బ్రహ్మాండ పురాణములో వ్యాసులు వారు వ్రాశారు. ఈ స్తోత్రం చాలా మహిమాన్వితమైనది. ఈ స్తోత్రములో ధర్మశాస్త్ర విషయములు, భక్తి శాస్త్ర విషయములు, యోగ శాస్త్ర విషయములు, వేదాంత శాస్త్ర విషయములు, సాముద్రిక శాస్త్ర విషయములు అందమైన చందో రీతులు అద్భుతముగా నిరూపించబడినవి. క్లుప్తముగా చెప్పాలంటే ఇది సర్వ సమగ్రత గల శాస్త్రము. కర్ములకు, భక్తులకు, యోగులకు, జ్ఞానులకు అన్ని తరగతుల వారికి ఆవశ్యకములైన విషయములు సూత్రప్రాయముగా అత్యంత రమణీయములైన పదములతో అవగాహన అవుచున్నది. ఇందులో ప్రతి అక్షరము పరదేవత వాక్కు రూపమే, ప్రతి పదము ప్రభావాన్వితమే, ప్రతి నామము పరదేవత స్వరూపమే. పరమ పవిత్రమైన మహోపేతమైనటువంటి ఈ స్తోత్రమును అత్యంత భక్తి శ్రద్ధలతో అధ్యయనము చేసి అఖిల శుభములను అందుకోవచ్చు. అసాధారణమైన ఆనందమును పొందవచ్చును. కవులు భక్తులు రచించిన పాటలు స్తోత్రములు వాటికంటే ఒక్క విష్ణునామము ఎక్కువ. విష్ణువు యొక్క 1000 నామముల కంటే ఒక శివనామము ఎక్కువ. శివుని యొక్క 1000 నామముల కంటే ఒక్క దేవీ నామము ఎక్కువ. దేవి సహస్రనామములు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికంటే పరదేవత అయిన లలిత యొక్క ఒక్క నామము ఎక్కువ. దేవి భక్తి గల పెద్దల నుండి నేర్చుకుని భక్తిగల ప్రతివారు శక్తి కొలది ఈ స్తోత్రమును పారాయణ చేయవచ్చును. యథావిధి నియమముగా పట్టుదలతో చేయు పారాయణ చే ప్రయోజనము ప్రత్యక్షముగా కనబడుతుంది.
ప్రేమతో, భక్తితో, శ్రద్ధ, ఏకాగ్రత కావాలి. నెమ్మదిగా చదవాలి. ఇదొక మంత్రరాజము. ఈ మంత్రములన్నీ అమ్మ రూపమే. బ్రహ్మాండ పురాణంలోని లలితాపాఖ్యానంలో లలితా సహస్రనామంలో వస్తాయి. దీనిని అమ్మ లలితాంబికాదేవి తన నుంచి సృష్టించిన 8 కిరణములు. ఆ కిరణములు వసున్యాది వాగ్దేవతలు. ఆ వాగ్దేవతల చేత శ్రీ లలిత సహస్రనామములు రచింప చేసుకుని అంకితం తీసుకున్నారు. వసున్యాది వాగ్దేవతలు అంటే జ్ఞానస్వరూపులు. అగస్య, ఇటువంటి స్తోత్రము దీనితో సమానమైనది ఇది వరకు లేదు, ఇక మీద రాదు. ఈ స్తోత్రము సకల రోగములను చక్కగా తీసివేస్తుంది, సకల సంపదలను ఇస్తుంది, అకాల మరణాలను నివారింపచేస్తుంది, సమస్త జ్వర బాధలను తగ్గిస్తుంది. ఫలశ్రుతిలో ఇంకా చాలా చెప్పారు. వాటికి కూడా విధానాలు ఉన్నవి. ఆ విధానములతో ఆచరిస్తే పుత్రులు లేని వారికి కూడా పుత్రులు పుడతారట. అయితే ఇది శ్రీ విద్య, అంటే బ్రహ్మ విద్య. దీనిని తప్పులు చదవకుండా నెమ్మదిగా పారాయణ చేయాలి. ఈ స్తోత్రమును పారాయణము చేయు సమయం సంధికాలం, అంటే పగల నుంచి రాత్రి కాలములోకి ప్రవేశించుట, మరియు రాత్రికాలం నుంచి పగలలోకి వచ్చు సమయము కనుచీకటి అంటాము కదా, అదే నృసింహస్వామి ఆవిర్భవించిన సమయం లాంటిదని అర్థం. అయితే శ్రీ లలితా పరమేశ్వరి ప్రీత్యర్థమని చదవాలి. కోరికలతో పఠించితే ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక పుడుతుంది. అదే కోరికలు లేకుండా పఠిస్తే బ్రహ్మజ్ఞానము, దాని ద్వారా ముక్తి లభించును. భుక్తిని ముక్తిని కోరుకుంటూ నిత్యం పారాయణం చేస్తే అది కోరిక అవదు. ఆ ఒక్కటి కోరుకుంటే మిగతావన్నీ ఆవిడ చూసుకుంటుంది అని అగస్త్యునికి హయగ్రీవ స్వామి వారు చెప్పారు. శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రమును చదివిన తరువాత 10 సార్లు శ్రీ ఉమాయై నమః అనుకుంటే కొద్దిగా తప్పులు చదివినా అవి సరిచేయబడతాయి. ప్రతి అక్షరము జాగ్రత్తగా చూసి చదవవలను. దాని వలన మనకు చదువుతుంటేనే కొన్ని అర్థాలు కూడా తెలుస్తాయి. పారాయణ చేసే ముందు అమ్మను పూజించండి, పంచోపచారాలు చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, హారతి ఇవ్వండి. వసున్యాది వాగ్దేవతలను పేర్లను చదువుకోండి. ధ్యాన శ్లోకములు చదవండి. ఆ తరువాత స్తోత్ర పారాయణ చేయండి. శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రము యొక్క నామాల అర్థములు అమ్మదయతో తెలుసుకుందాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత, శ్రీ సమేతమైన మాత అంటే సకల సిరులు గల తల్లి. అందుచేత బ్రహ్మాదులు కూడా అంబికామాతను ఆశ్రయిస్తారు, సేవిస్తారు. అమ్మ తన యొక్క భక్తులలో గొప్పవారు ముందున్నను చిట్ట చివర లెక్కింపదగిన చివరి బిడ్డను కూడా కన్న తల్లి వల్లే చూసుకుంటుంది. అమ్మకు పెద్దవారు, చిన్నవారు, లేక బ్రహ్మాదులు, మానవులు అని ఉండదు. భక్తి శ్రద్ధలతో తనను కొలువుచున్నది ఎవరైతే వారిని శీఘ్రముగా అనుగ్రహిస్తుంది. ఇట్టి అమ్మ కావున శ్రీమాత అనబడును. సకల అభిష్ట సిద్ధికై బ్రహ్మాదులు అందరూ ఈ అమ్మను సేవించుచుండగా ఈ అమ్మ తన భక్తులను సేవించుచున్నది. అందరూ దేవతలు ఆశ్రిత వాత్సల్యము కలవారే. అయినా కానీ అంబికమాత వాత్సల్యము చాలా అపారము, మహాకారుణ్య రూపిణి. శ్రీ మహారాజ్ఞి, మహారాజపత్ని, మహారాణి. మహారాజులకే రాజు, చక్రవర్తి. ఆ మహారాజే కామేశ్వరుడు. మహారాజాయ నమః, ఆయన ఇల్లాలు అని అర్థము. శ్రీమత్ సింహాసనేశ్వరి సకల లోక పరిపాలన సమర్థత కలది అయి శ్రీమంతమైన, శ్రీయుక్తమైన, దివ్యమైన, లోకాతీతమైన సింహాసనమును, సింహములు గల మహాపీఠమును అలంకరించినది, లేక సింహమును వాహనముగా కలది. అట్టి ఈశ్వరి నియంత్రించేది సకల లోక నియామకురాలు లలితాంబిక అని అర్థము. మరియు సృష్టి స్థితి లయకారిణి అయిన తల్లి. ఆ మాతకు నమస్కరిస్తూ, ఆ అమ్మకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. మరి ఒక నామంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.